హై టు ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూసే వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మై ఛానల్. సో నా ఛానల్ ఒక క్యారెక్టర్ ఏంటి, ఛానల్ ఒక మెయిన్ మోటివ్ ఏంటి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొంచెం లెంతీగా ఉన్న చూడడానికి ట్రై చేయండి చివరి వరకు. మీకు చాలా విషయాలు తెలుస్తాయి నా ఛానల్ గురించి కానీ, నా గురించి కానీ, నేను ఆలోచించే విధానం కానీ. సింపుల్గా చెప్పాలంటే ఆ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో. సో ఇక్కడ నుంచి జర్నీ, ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది కదా, ఒక యూట్యూబ్ ఛానల్ జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎంత జర్నీ అయినా వెళ్ళామండి. అంత జర్నీకి ఇదే ఫస్ట్ వీడియో అనమాట, ఫస్ట్ స్టెప్ ఇదే. సో ప్లీజ్ చూడండి, ఫర్దర్గా వచ్చే వీడియోస్ ఇంత లెంతీగా ఉండవు. ఒక ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి నేను కొంచెం లెంతీగా చేశాను. అంటే కావాలని చేసింది కాదు, ఎక్స్ప్లెనేషన్ చేయడంలో అంత లెంతీ అయిపోయింది. సో ట్రై టు సీ ఫుల్ లెంత్ వీడియో. Definitely you get an idea about me and about my channel, character of my channel. And thank you. Thanks to everyone. నమస్కారం అందరికీ. హై టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ నాగేంద్ర ప్రసాద్. నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యాను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై ప్యాషన్ అండ్ విజన్. సో నాకున్న ప్యాషన్కి, నాకున్న విజన్కి ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఇలాంటి ఒక సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్ అనిపించింది నేను నా వేని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి. సో ఈ జర్నీలో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే, ఈరోజు ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ మై ఛానల్. నేను ఒక ఛానల్ పెట్టాను కదా, నేను ఒక ఛానల్ పెట్టి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి లేదా మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు నేను వస్తున్నాను. సో నా మోటివ్ ఏంటి, నా ఛానల్ మోటివ్ ఏంటి, లేదా నా ఛానల్ ఒక క్యారెక్టర్ ఏంటి అనేది మీకు తెలియాలి కదా. సో వీడియో ద్వారా ఏంటంటే వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ మై ఛానల్ అనేది, లేదా వాట్ ఈస్ ద బిహైండ్ ద మోటివ్ ఆఫ్ మై ఛానల్ అనేది ఈ వీడియోతో మీకు తెలుస్తుంది. ఓకే, నా ఛానల్లో ఎంటర్టైన్మెంట్ అనేది మోస్ట్లీ ఉండదు. ఎంటర్టైన్మెంట్, జోక్స్ అలాంటివి ఉండవు. మేబీ ఓకే, ఫ్యూచర్ చూద్దాం, కానీ నా మెయిన్ కాన్సెప్ట్ అది కాదు. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నా మెయిన్ మోటివ్ ఏంటంటే టాపిక్ రిలేటెడ్ టు స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్ లైఫ్. నేను ఇచ్చే ప్రతి కాన్సెప్ట్ అయినా, ప్రతి వీడియో అయినా కూడా, ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా స్టూడెంట్స్కి లేదా స్టూడెంట్స్ లైఫ్ రిలేటెడ్గానే ఉంటాయి. నేను అలాంటి కంటెంట్ ఇస్తాను, లేదా ఒక స్కూల్స్ లేదా ఒక కాలేజెస్ వాటి రిలేటెడ్గానే నా కాన్సెప్ట్ అంటే వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఏంటి అంటే నేను ఏదో ఒక స్టూడెంట్స్ రిలేటెడ్ కాబట్టి ఒక సబ్జెక్ట్ చెప్తానని కాదు. సబ్జెక్ట్ చెప్పడం అనేది అది చాలా టాలెంట్. అది ఒక గొప్ప అదృష్టం. ఒక టీచర్గా కానీ, ఒక ఫ్యాకల్టీగా కానీ ఉండి ఒక సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అది ఒక గొప్ప అదృష్టం. నేను కాదని చెప్పను. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. ఓకే, ఈరోజు నా వీడియోలో నా కంటెంట్ ద్వారా వచ్చేది నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, స్టూడెంట్స్ అనేవాళ్ళు అలాంగ్ విత్ ద సబ్జెక్ట్స్ కొన్ని విషయాలు తెలుసుకోవాలి వాళ్ళు. అవును, అది నిజం, అది అవసరం. సో అలాంటి కొన్ని విషయాలు నేను చెప్తాను. అలాగే నేను ఏదో గొప్ప గొప్ప విషయాలు చెప్పేస్తానని కాదు. నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ, నాకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని కానీ, నేను చూసిన సిచ్యువేషన్స్ని కానీ వాటిని బేస్ చేసుకొని స్టూడెంట్స్కి ఎలా చెప్తే బాగుంటుంది అనే విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మెయిన్ నా కాన్సెప్ట్ స్టూడెంట్స్ వాళ్ళకి రిలేటెడ్గానే ఉంటుంది. ఎందుకంటే నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. అసలు వితౌట్ స్టూడెంట్ లైఫ్, వితౌట్ స్కూల్ ఆర్ కాలేజ్ నా లైఫ్ నేను ఇమాజిన్ చేయలేను. అది ఇమాజినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ మై స్కూల్ అండ్ మై కాలేజ్ స్టేజెస్. అది నాకు కుదరదు కూడా. సో ఒక మనిషి జీవితంలో స్కూల్, కాలేజ్, స్కూల్ డేస్ ఆర్ కాలేజెస్, ఆ టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 ఇయర్స్ అనుకుందాం. ఒక 100 ఇయర్స్ అనుకుందాం. ఆ 100 ఇయర్స్లో ఒక 5 ఇయర్స్ ఆ మనిషి ఊహ తెలియడానికి తీసేయండి. సో అలా తీసేస్తే ఒక మనిషి ఒక 5 ఇయర్స్ నుంచి ఒక స్కూల్ లైఫ్ స్టార్ట్ చేశాడు అనుకుందాం. ఒక స్కూల్ లైఫ్ స్టార్ట్ చేస్తే ఆ మనిషికి ఒక 25 ఇయర్స్ లేదంటే ఒక 30 ఇయర్స్ వచ్చే వరకు చదువుతారు. ఇంకా చదివే వాళ్ళు ఉంటారు, నేను యావరేజ్గా చెప్తున్నాను. ప్లస్ ఎంత ఉందంటే ఒక 25 ఆఫ్ టైం పీరియడ్ ఉంటుంది. 25 ఇయర్స్ ఆఫ్ టైం పీరియడ్. సో ఆ 25 ఇయర్స్ ఆఫ్ టైం పీరియడ్ రిమైనింగ్ 70 ఇయర్స్ ఆఫ్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఇది నిజం. అంటే ఎలా అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఒక మనిషి 5 ఇయర్స్ తెలియడానికో లేదంటే స్కూల్లో జాయిన్ అవ్వడానికో
స్టార్ట్ చేశారు అనుకున్నాం. 5 ఇయర్స్‌లో స్టార్ట్ చేస్తే ఒక 25 ఇయర్స్ వరకు లేదా 30 ఇయర్స్ వరకు చదువుతారు. సో, ఆ టైం పీరియడ్ ఎంత 25 ఇయర్స్ కదా! లేదా యావరేజ్‌గా 30 ఇయర్స్ కదా! ఆ 30 ఇయర్స్, 25 ఇయర్స్ ఏంటంటే ఒక ఇందాక మనం అనుకున్నాం కదా! నేను డిస్కస్ చేశాను వీడియో స్టార్టింగ్‌లోనే 100 అని చెప్పి. సో, 100 ఇయర్స్ ఆఫ్ టైమ్ పీరియడ్‌లో 25 ఇయర్స్ లేదా 30 ఇయర్స్ రిమైనింగ్ 70 ఇయర్స్ ఉంటుంది. ఆ 70 ఇయర్స్ ఆ మనిషి ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు పొందాలి? ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలి? ఎలాంటి విషయాల్ని తను ఫ్యూచర్‌లో చూడాలనేది ఎక్కడ డిసైడ్ అవుతది అంటే ఈ 25 ఇయర్స్ ఆఫ్ స్కూల్ కాలేజెస్ డేస్‌లోనే లెర్నింగ్ స్టేజ్‌లోనే డిసైడ్ అవుతుందనమాట. ఒక స్టూడెంట్‌గా ఉన్నప్పుడు తనున్న బిహేవియర్ గానీ, తను నేర్చుకున్న విషయాలు గానీ, తన నడవడిక గానీ, తన ఫ్యూచర్‌నే డిసైడ్ చేస్తాయి. సో, అందుకని నేను చెప్తాను ఒక మనిషి జీవితంలో ఒక స్టూడెంట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అందుకనే చెప్పి నేను స్టూడెంట్ లైఫ్ గురించి ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటాను. అలాగని ఏదో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నాకొక సబ్జెక్ట్ కావాలి, ఒక స్టూడెంట్ లైఫ్ అలా కాదు. ఇది నా క్యారెక్టర్ అనమాట. వాట్ ఈస్ ద నాగేంద్ర అంటే, నాగేంద్ర ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ మెమోరీస్ విత్ ద స్టూడెంట్స్ అండ్ స్పెండ్ టైమ్ విత్ ద స్టూడెంట్స్. నేను అదే అనుకుంటాను. ఎందుకంటే నేను చాలా ఇష్టపడతాను స్టూడెంట్స్‌తో కలవడాన్ని, స్టూడెంట్స్‌తో మాట్లాడడానికి, స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళతో విషయాలు పంచుకోవడానికి చాలా ఇష్టం నాకు. అది నా క్యారెక్టర్ అనమాట. ప్రతి మనిషికి తనేంటో తనకు తెలుసు. తను తనేం చేయగలడో తనకు తెలుసు. ఇప్పుడు నేనేంటో నాకెప్పుడు తెలుస్తదంటే, స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడో, లేదంటే నేనెలా డిస్కస్ చేస్తున్నప్పుడు, నాలో ఉన్న నేను నాకు అనిపిస్తాననమాట. సో, ఇదంతా ఏదో ఒక ఛానల్ కోసమో, లేదంటే ఏదో ఇలా ఇంటరాక్ట్ అవ్వాలి, నేనేదో కనిపించాలి ఇలా అని కాదు. దీనికోసం ఇప్పుడికిప్పుడు క్రియేట్ చేసేసుకుంది కాదు. ఇది నా క్యారెక్టర్. ఇది నేను. నన్ను నేను చూసుకోవడానికి, నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి, నన్ను నేను స్ట్రెంథెన్ చేసుకోవడానికి టువర్డ్స్ మై ప్యాషన్ అండ్ టువర్డ్స్ మై విజన్ దిస్ ఇస్ ద ప్లాట్‌ఫార్మ్. ఓకే. అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఛానల్ పెట్టాననేది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి ఇంతే రిమైనింగ్ ఫర్దర్‌గా మనం మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి జర్నీ ఇంకా చాలా ఇయర్స్ ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మనం మాట్లాడుకుందాం. సో, నేనెప్పుడు స్టూడెంట్ గురించి మాట్లాడినా, టీచర్స్ గురించి కంపల్సరీ మాట్లాడతాను ఒక్కోడైనా. ఎందుకంటే అది ఒక స్టూడెంట్ గురించి మనం డిస్కస్ చేసామనుకోండి. డిస్కస్ చేసినప్పుడు ఒక టీచర్ గురించి ఏం డిస్కషన్ లేకపోతే ఒక అర్థం ఉండదనిపిస్తది నాకు. అది ఎలా చెప్పాలంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎలా అంటే ఒక స్టూడెంట్ లైఫ్, ఒక గురువు గారి బంధం ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాములు వారు ఒక బాణాన్ని ఎక్కుపెట్టారు. ఆ రాములు వారు బాణాన్ని వదిలారు అని అందాం అనుకున్నాం అనుకోండి. అలాంటి సిట్యుయేషన్‌లో ఆయన వదిలిన బాణం కన్ను మూసి తెరిచేలోపే ఏదైతే గురుందో గురిని అచీవ్ అయిందని చెప్తాం. ఓకేనా? కానీ వింటినారని లాగారు, వదిలారు అనేవి మనకు ఆటోమేటిక్‌గా తెలుస్తాయి. ఎందుకంటే అది ఒక స్వభావం. ఓకేనా? ఒక ఒక బాణం ఒక విల్లు నుంచి ఒక బాణం వదిలారంటే అది ఒక స్వభావం అనమాట. ఆ వింటినారు ఉన్నప్పుడే ఆహ్, ఆహ్, ఆ బాణం ముందుకు వెళ్ళగలుగుతుంది. అలాగే ఒక స్టూడెంట్ గురించి మాట్లాడుకున్నామంటే ఒక గురువు గురించి మాట్లాడుకోవాలి. లేదంటే అర్థవంతం అనేది ఉండదు. సో, నేను ఎప్పుడు స్టూడెంట్స్ గురించి మాట్లాడినా గురువు గారి గురించి మాట్లాడతాను. సో, గురువు గారు లేదా టీచర్స్ అనేవాళ్ళు లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ఒక జీవి యొక్క ప్రారంభం భగవంతుడు ఇచ్చిన ఒక వరం అయితే, తల్లిదండ్రుల ఒక అదృష్టం అయితే, ఆ జీవి మనుగడ అనేది తల్లిదండ్రులు, కుటుంబం ఒక సపోర్ట్. అలాగే ఆ మనుగడ, ఆ నడవడిక ఎలా సాగాలి ధర్మబద్ధంగా అనేది గురువుగారి దగ్గర నుంచి టీచర్స్, తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. అంత ఇంపార్టెంట్ అనమాట. ఒక జీవి యొక్క తన జీవితాన్ని అర్థవంతంగా చేసుకోవాలి, ధర్మబద్ధంగా అర్థవంతంగా చేసుకోవాలంటే తల్లిదండ్రులు, కుటుంబం, ఉపాధ్యాయులు, గురువులు అంత ఇంపార్టెంట్. సో, నేను ఒక స్టూడెంట్ లైఫ్‌కి గాని, స్టూడెంట్స్‌కి గాని, టీచర్స్ గాని ఇచ్చే రెస్పెక్ట్ అంత ఉంటుంది. సో, లైఫ్‌లో ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి, ఎంతో విలువిచ్చే ఆ 2 విషయాలు. ఒకటి స్టూడెంట్ లైఫ్ లేదా స్టూడెంట్స్, 2 గురువుగారు. ఈ 2 విషయాల్ని కలిపి నేను తీసుకున్న కంటెంట్ లేదా నేను తీసుకున్న ఒక నిర్ణయం, నేను ఏసిన మొదటి అడుగే ఈ ఛానల్. అందుకే ఈ ఛానల్ పేరు మన టీచర్. అర్థమైందా? నేను ఈ ఛానల్ నేమ్ పెట్టడానికి గల కారణం అది. మన టీచర్. నేను టీచర్స్‌కి, గురువులకి ఇచ్చే రెస్పెక్ట్ చాలా హై లెవెల్‌లో ఇస్తాను. సో, నేను ఏ విషయాలైతే లైఫ్‌లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటానో, ఆ 2 విషయాలు యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ స్పీకర్‌గా 2 విషయాలకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానో, ఆ 2 విషయాలుగా బేస్ చేసుకొని ఈ ఛానల్ నాది ఈరోజు. సో, ఇక్కడ నుంచి నేనిచ్చే కంటెంట్ ఇది నేను వీక్‌కి
ఇలాగే ఉంటుంది నా కంటెంట్. వీక్‌కి నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను, 5 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. లేదా నా జర్నీ 1 ఇయర్ ఉంటుందా, 2 ఇయర్ ఉంటుందా, నాకు తెలిసినంత వరకు లాంగ్ జర్నీ ఉంటుంది. ఎందుకంత నమ్మకం అంటే నేను నేను నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్, నేను తీసుకునే కంటెంట్, ఆహ్, నేను ఇంటరాక్ట్ అయ్యే విధానం, వీటిల మీద నాకు చాలా నమ్మకం అనమాట. నేను చాలా నమ్ముతాను ఆ విషయాల్లో నన్ను. సో, అలాగే నేను తీసుకున్న కంటెంట్ గానీ, నేను తీసుకున్న విషయం గానీ మీ వరకు వస్తుంది. మీరు అర్థం చేసుకుంటారు. మీకు నచ్చుతుంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్‌తో నా జర్నీ చాలా దూరం వెళ్తుంది. ఆ నమ్మకం నాకుంది. నన్ను ఈ విషయంలో ఒక స్పీకర్‌గా గానీ, ఒక టీచర్‌గా గానీ, ఒక స్టూడెంట్స్ ఇంటరాక్టివ్ విషయంలో ఎంత నమ్ముతానో, నేనిచ్చే కంటెంట్ మీకంత నచ్చుద్ది. ఆ నమ్మకం నాకుంది. మీ మీద నాకంత నమ్మకం ఉంది. మీరు నన్ను అంత సపోర్ట్ చేస్తారు. మీ సపోర్ట్ ఉందంటే లాంగ్ టర్మ్ ఉంటుంది నాకు. సో, ఎంత కాలమైనా ఉండనివ్వండి ఈ ఛానల్. మెయిన్‌గా వచ్చే కంటెంట్ ఇలాగే ఉంటుంది. మీకు ఏమో నాకు తెలుసు ఈ వీడియో లెంతీగా ఉంటుంది. మీకు బోర్ కొట్టొచ్చు అనే విషయం నాకు తెలుసు. అయినా కూడా నేను ఇలా చెప్పాలని ఎందుకు అనుకున్నానంటే మీకు తెలియాలి. నేను ఎన్ని ఇయర్స్ అయినా, ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా, ఎన్ని ఇయర్స్ నా జర్నీ వెళ్ళినా కూడా, నా మొట్టమొదటి అడుగు ఈ వీడియోనే. సో, దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ అబౌట్ మై ఛానల్. ఇంట్రడక్షన్ అబౌట్ మీ అండ్ ఇంట్రడక్షన్ అబౌట్ క్యారెక్టర్ ఆఫ్ మై ఛానల్. సో, దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో. ఎందుకు ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే, మీరు మీ లైఫ్‌లో గానీ, లేదా మీ ఒక రోజులో గానీ, ఒక టైం నాకు స్పెండ్ చేస్తారు. నేను ఒక 2 మినిట్స్ వీడియో పెట్టినా, 5 మినిట్స్ వీడియో పెట్టినా, 10 మినిట్స్ వీడియో పెట్టినా కూడా, మీరు ఆ టైం నాకు స్పెండ్ చేస్తున్నారు. అవునా? సో, మీరు ఆ టైం నాకు స్పెండ్ చేస్తే నేను జస్టిఫై చేయాలి మీకు. సో, ఆ నమ్మకాన్ని మీకు ఇవ్వాలి నేను. నమ్మకమే ఎక్కడైనా ఒక జర్నీ స్టార్ట్ అయ్యి, ఆ జర్నీ కొనసాగాలంటే మెయిన్ ఉండాల్సింది నమ్మకం. సో, ఆ నమ్మకం ఈ వీడియో ద్వారా నేను ఇస్తున్నానని నేను నమ్ముతున్నా. నాకు ఆ నమ్మకం ఉంది. సో, అందుకనే ఈ వీడియోలో ఒక్కొక్క విషయం నేను రిపీట్‌గా చెప్తున్నాను. ఒక్కొక్క మాట రిపీట్‌గా చెప్తున్నాను. యాక్చువల్‌గా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక ఛానల్ రిలేటెడ్‌గా మెయిన్‌గా చూసుకోవాల్సింది ఒక విషయం రిపీట్ రాకూడదు. 2, 3 టైమ్స్ చెప్పకూడదు. కానీ నేను చెప్తున్నానంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఆ విషయం. నాకు తెలుసు ఇది లెంతీగా పోతుందనే విషయం, కానీ నేను చెప్పాలి. ఇదే నా మొదటి అడుగు ముందు వెళ్ళే ప్రయాణానికి. సో, ఈ ప్రయాణంలో మీ సపోర్ట్ నాకుంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ ఛానల్ వచ్చి 2 టైప్స్‌గా స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ మీన్స్ ఎలా ఉంటదంటే, మనకి వీడియో యూట్యూబ్‌లో వచ్చి ఛానల్‌లో వచ్చి 2 కదా! ఒకటి వచ్చి మెయిన్ కంటెంట్, లెంతీ కంటెంట్ వేరు, 2 వచ్చి షార్ట్స్ కదా! లెంతీ వీడియోస్‌లో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఆర్ స్టూడెంట్స్ ఇలాంటి రిలేటెడ్‌గానే ఉంటుంది. అలాగే నేను లెంతీ వీడియోస్ అంతా పెట్టాను. అది ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ అలాగే ఉంటుంది. కంటెంట్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం గురించి స్టూడెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశామనుకోండి, మనం క్లాస్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్ ఒకటే అవ్వచ్చు. మనం తీసుకున్న టాపిక్ ఒకటే అవ్వచ్చు. కానీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానంలో సబ్ పార్ట్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క సబ్ పార్ట్ గురించి ఎక్కువ సేపు చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో, ఒక్కొక్క సబ్ పార్ట్ గురించి కొంచెం టైం మాత్రమే స్పెండ్ చేస్తాం. సో, సో ప్రతి సబ్ పార్ట్ ఒక 2 మినిట్సో, 3 మినిట్స్ వితిన్ 5 మినిట్సో ఉంటుంది. నేను పెట్టే వీడియో కూడా హెవీ లెంగ్తీ ఉండవు. షార్ట్స్ అని అంటారు కదా! షార్ట్స్‌లో వచ్చి ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లేస్‌కెళ్ళామనుకోండి. మనం ఒక ప్లేస్‌కెళ్ళాం. ఆ ప్లేస్ చాలా బాగుంది. లేదా ఒక జర్నీ చేసాం. దాని గురించి ఏం చేస్తాం, జర్నీ నుంచి వచ్చిన తర్వాత మన అన్న వాళ్ళందరికీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అవునా? మన ఫ్రెండ్స్ అండ్ మన ఫ్యామిలీ ఆ ప్లేస్ అలా ఉంది అని చెప్తాం కదా! సో, మీరు నన్ను నమ్ముతున్నారంటే మనమంతా ఒకటే. మనమంతా ఒక ఫ్యామిలీ ఇప్పుడు. మీరు నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే ఒక ఫ్యామిలీ మనం. సో, నేనన్న ఒక ప్లేస్ మీకు చెప్పాలి. ఈ ప్లేస్ బాగుంది. లేదా ఈ ప్లేస్‌కి ఇలా ఎళ్ళాను. ఈ ఈ విషయం ఇలా ఉంది. సో, అలాంటి విషయాలన్నీ నేను షార్ట్స్‌లో ఏస్తాను. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మెయిన్ కంటెంట్ వచ్చి, మెయిన్ వీడియోస్‌లో వచ్చి స్టూడెంట్స్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. షార్ట్స్‌లో వచ్చి ఎలా ఉంటుందంటే, ప్లేసెస్‌కెళ్ళినా, ఏదైనా టెంపుల్స్‌కెళ్ళినా అన్ని షార్ట్స్‌లో వస్తాయి. ఓకేనా? నేను ఎలా స్ప్లిట్ చేసుకున్నాను. ఫర్దర్‌గా ఏంటనేది మీరు సజెషన్స్ ఇవ్వండి నాకు. ఓకేనా? ఫర్దర్‌గా ఏం చేయాలని మీరు సజెషన్స్ ఇవ్వండి. నేను తీసుకుంటాను. నాకు మెయిన్ ఒక విషయం ఏంటంటే, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సబ్స్క్రైబ్ చేయాలనేది అది మీ ఒపీనియన్. నేను కాదనను. నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తా ఉంటాను కాబట్టి, ఏ వీడియో దగ్గర నేను నచ్చి, నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చి, నా కంటెంట్ మీకు నచ్చి, అరే! ఈడు చెప్తుంది ఒక మంచి టాపిక్కే. ఎందుకంటే నేను చెప్పే టాపిక్ మీద మీకు బోర్ కొట్టొచ్చేమో. ఇప్పుడు ఈ వీడియోలో లెంగ్తీ టాపిక్‌లో మీకు బోర్ కొట్టొచ్చు. ఏమో బహుశా. లేదా నచ్చొచ్చు. ఓకే. నేను కాదనను. కానీ ఒక వేస్ట్‌గా మీరెప్పుడు అనుకోరు. అలాంటి కంటెంట్ నేను ఇది ఎందుకురా ఈ వీడియో, ఇలాంటి ఒక వీడియో ఇచ్చాడు. ఇది ఒక వేస్ట్, ఇందులో ఏం లేదు. అలాంటి వీడియో నేను ఎప్పుడు ఇవ్వను. నేను చెప్పే వీడియోలో మీకేమన్నా
లెంత్ బేస్ చేసుకొని బోర్ అనిపించచ్చేమో కానీ కంటెంట్ ఇలా ఉందంటే అని ఎప్పుడు అనిపించదు. ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ ఏదైనా బై డిఫాల్ట్ నేను పెట్టినా కూడా మీరు నాకు చెప్పండి. మీరు చెప్పే ప్రతి సజెషన్ నేను తీసుకుంటాను. చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి వీడియోకి ఒక లైక్ కొట్టండి. కామెంట్ మెయిన్ నాకు. మీరు చెప్పే ఆ కామెంట్స్ని నేను ఎలా తీసుకుంటాను, ఫీడ్బ్యాక్గా తీసుకుంటాను, ఒక సజెషన్స్గా తీసుకుంటాను. మీరు ఒక విషయం లేదు బ్రో మీరు ఎలా చెప్పండి, లేదు మీరు ఎలా చెప్తే బాగుంటుంది, బాగా చెప్తున్నారు ఇది ఇంప్రూవ్ చేసుకోండి, మీరు ఏం చెప్పినా నేను తీసుకుంటాను. నేను ఇమ్మీడియట్గా మీరు ఇచ్చిన సజెషన్ ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చేమో, కానీ డే బై డే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా? ఎందుకంటే మీరు నన్ను నమ్ముతున్నారు. నేను ఆ కంటెంట్ మీకు ఇవ్వాలి, మీకు నచ్చినట్టు. ఎందుకంటే మనమంతా ఒక ఫ్యామిలీ లాగా ఇప్పుడు. నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, నేను డిస్కస్ చేస్తాను మీతో అని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పలేదు. ఎందుకు చెప్పానంటే నేను క్లాస్ తీసుకున్నప్పుడైనా లేదా ఇలాంటి ఒక వీడియో పెడుతున్నప్పుడైనా నేను మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనుకుంటాను. ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అనుకోను, మీతో డిస్కస్ చేస్తున్నానని అనుకుంటాను. సో మీరు కామెంట్ చేయండి, నాకు సజెషన్స్ ఇవ్వండి, నేను తీసుకుంటాను. చాలా థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటే ఫర్దర్గా నేను చెప్తాను. మెయిన్ వచ్చి ఏంటంటే నేను ఫ్యూచర్లో చెప్దాం అనుకున్నాను, ఈ మాట ఇప్పుడే చెప్తున్నాను. నేను తీసుకునే క్లాసెస్ కానీ, నేను తీసుకునే టాపిక్స్ కానీ, నేను స్కూల్స్ ఆర్ కాలేజెస్ నుంచి తీసుకుంటాను. ఒక్కొక్కసారి వాళ్ళు ఇస్తారు, ఒక్కొక్కసారి నేను టీచర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు క్లాస్ తీసుకున్నప్పుడు నేను కలిసి డిసైడ్ చేస్తాము, లేదా వాళ్ళు ఇస్తారు. కానీ దానికి రిలేటెడ్గా కంటెంట్ మాత్రం నేనే రాసుకుంటాను. సో నేను చెప్పే కంటెంట్ కానీ, ఇలాంటి వీడియో కంటెంట్ కానీ ఏదైనా కూడా ఏం మిస్టేక్ జరిగినా, నేను ఏం మిస్టేక్ మాట్లాడినా దాని పూర్తి బాధ్యత నాది. ఓకేనా? ఎవరైనా ఫీల్ అయినా నన్ను క్షమించండి. నాకు అంతగా సరిగ్గా మాట్లాడడం రాకపోవచ్చు బహుశా. నాకు మాట్లాడతాను నమ్మకం నాకుంది. ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడితే ఫీల్ అవ్వద్దు, దయచేసి ఫీల్ అవ్వద్దు. ఇది నా రిక్వెస్ట్. నాకు సపోర్ట్ చేయండి, నాకు ముందుకు తీసుకువెళ్ళండి. నాకు ఒక విజన్ ఉంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు నాకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ నేను అచీవ్ అవ్వడానికి నాకు బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్స్, సోషల్ మీడియా. సో నేనేదో ఊరికనే క్రియేట్ చేసింది కాదు. నేను కొంచెం లేట్ అయినా కూడా ఒక మంచి కంటెంట్తో మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫర్దర్గా విషయాలన్నీ పంచుకుంటాను, మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా? నేను కొంచెం ఎక్కువగానే మాట్లాడతాను, ఎందుకంటే ఈ మాట్లాడిన కొంచెం సేపు నన్ను నేను చూసుకుంటాను. నేనేంటంటే ఇక్కడే కనబడతాను నాకు. సో నన్ను సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు ఓపికగా చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ మీట్ అవుదాం. ఓకేనా? దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ వీడియో. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఐ హోప్ బాగుంటాయి, మీకు నచ్చుతాయి. మీరు సబ్స్క్రిప్షన్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి, ముందుకు తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.